కవిత కామెంట్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా స్పందించారు. కవిత ఆరోపణలతో నిజం ఇప్పుడు బయటకొచ్చిందంటున్నారు లక్ష్మణ్. అవినీతి జరిగినట్లు కవిత పరోక్షంగా చెబుతున్నారు. మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న సీఎం కుమార్తెకి ఇది తెలియదా అని అంటున్నారు మంత్రి అడ్లూరి. ఏమని చెప్పింది కవిత సోదరిమణి గారు, ఈ అవినీతికి బాధ్యులు హరీష్ రావు, సంతోష్ రావు. అంటే పరోక్షంగా ఒప్పుకున్నట్టుగా అవినీతి జరిగినట్టు వివిధ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు చర్చ పెడితే ఆ చర్చకు సంబంధించిన అవినీతి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాక తెల్లారి సోదరిమణి ఏం మాట్లాడింది, ఈ జరిగినటువంటి అవినీతికి మా హరీష్ రావు, సంతోష్ రావే బాధ్యులు అని చెప్పింది. అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమార్తెకు ఇదంతా తెలుసు అన్న విషయం అయితే ఆమె బహిర్గతం చేసినట్టే కదా. ఇంకా అంతకంటే ఇంకా క్లియర్ కావాలన్నా కేంద్రంలో ఉన్న అత్యంత ఉన్నటువంటి సిపిఐ వారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉన్నది, ఎవరేం చేసినా అనేది దానికి చర్యలు ఉంటాయన్న. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను మంత్రిగా ఒకటే మనవి చేస్తున్నాను. 2004 ముందు ఉన్నటువంటి కేసీఆర్ ఆస్తులు ఎంత, హరీష్ రావు ఆస్తులు ఎంత, కేటీఆర్ ఆస్తులు ఎంత, కవితక్క ఆస్తులు ఎంత, 2023 తర్వాత వాళ్ళ ఆస్తులు ఈ 10 సంవత్సరాలు కూడా ఎట్లా సంపాదించారు. ఇవే కాదండి, కాళేశ్వరం కుంభకోణం, మిషన్ భగీరథ కుంభకోణం. మీకు తెలియదు ఏందన్నా, మీడియా మిత్రులందరూ సాక్ష్యం, మీరు అందరూ యథార్థమైన విషయం, యథార్థం ఎప్పుడు కూడా ఎన్ని రోజులు దాచినా కూడా దాగదన్నా. వాస్తవాలు బయటకు వచ్చినాయి.